ఏ బాబు ఎటొచ్చిండ్రు? నర్సరీలో అటు ఇటు తిరుగుతారు, ఏం చెప్తలేరు, ఏం మొక్కలు కావాలి? చూడు చూడు, మంచి మంచి చెట్లు చూడు. మరి వెజ్ నాన్ వెజ్ చెట్లు కావాలి, మరి ఉన్నాయా లేవో చూద్దాం బా. నీకేం తెలియదు చెట్ల గురించి, ఎట్లనా నువ్వు రూపాయి తెలియదు, 2 రూపాయలు తెలియదు చెట్ల గురించి నువ్వు చెప్తున్నావా నాకు? అయితే చూపెట్టు రాదు, వెజ్ నాన్ వెజ్ చెట్లు చూపెట్టు. మన చెట్లకు అది ఏమంటారు, పైసలు వేసే చెట్లు ఉంటాయా? ఉంటాయి ఉంటాయి. లాభపడే చెట్లు అయితే చూపెట్టు. మంచి ఇవాళ లాభం జరగాలి. చూసుకోరు చూసుకోర్రి మొక్కలు చూసుకో, ఏమేమి కావాలో చూడు. నీకేం తెలుసా అని వచ్చిన తుత్తి చెట్లు ఉన్నాయని. చెప్పండి, ఏం మొక్కలు కావాలండి? అన్ని రకాల మొక్కలు ఉన్నాయి మా వద్ద, ఏం కావాలో చూసుకోండి. జరా ఆలోచించి చెప్పురా, నీకు బాగా తెలుసు అంటాను కదా మొక్కలు. చూసుకో, ఏ మొక్క కావాలన్నా చేట వచ్చినాక నేను చెప్తాడు కదా. అవో నువ్వు ఇవాళ దాకా తెలుసు తెలుసు అన్నావు కదా. అది తెలుసని చెప్పిన, నీకేమేం కావాలన్నా నువ్వు చెప్తే నేను దాన్ని బట్టి నేను చెప్తా. ఎట్టి పరిస్థితుల్లో అయినా కానీ చెట్టు కొనాలి, లాభపడేటట్టుగా కొనాలి. బాగా ఆలోచించి చెప్పు. చెప్పుర్రి, ఏం ఆలోచించుకుంటారు, ఏం చేస్తారు? మా దగ్గర అన్ని రకాల మొక్కలు ఉన్నాయి, మీకు అంతా హోల్సేల్ ధరనేనా మా దగ్గర? అంతే. సురేష్, నీకేం చెట్టు కావాలో చెప్పు, హోల్సేల్ లో ఇప్పిస్తా నేను. ఏమేం కావాలో చెప్పు. నాకు పైసలు చెట్టు కావాలి, రోజు 10 రూపాయలు కావాలి. ఏం 10 రూపాయల? లక్షలు లక్షలుగా కాసే చెట్లు ఉన్నాయి. కాపుకో పైసలైనా 10 రూపాయలు కొనుక్కో. ఓ చెట్టు ఉన్నాయా? ఏనా గట్ల మొక్కలకు రూపాయలు కడితే నేను ఇక్కడ గిది అమ్ముకున్నాడు ఎందుకు? ఎప్పటికో కోట్లు సంపాదించి పెద్ద పెద్ద బిల్డింగ్లు కడదు. భలే ఉన్నారేనా మీరు? ఏందిరా పర్షాన్ చెప్తాను, ఆగురా చెట్టు ఆగురి. ఇగో కొన ముచ్చటుంటే చూసుకోర్రి, ఇంకా చాలా వెరైటీ మొక్కలు ఉన్నాయి. నన్ను ఇబ్బంది పెట్టకుర్రి, మళ్ళీ వస్తా, ఏం కొనుక్కుంటారో చెప్పుర్రి, ఇబ్బంది పెట్టకుర్రి నన్ను. అరే ఆగురా, కొంచెం ఆలోచించుకొని చెప్తాం. రావు ఓపిక పట్టురా. ఏ సురేష్, నాకు తెలియదా? నీకే తెలుసా? ఇరుగా, నేను చూపెడతా. ఎన్ని కావాలన్నా, ఎన్ని చెట్లు కావాలన్నా నీకు? బొచ్చెట్లు ఉన్నాయి, మామిడి ఉన్నది, జామ ఉన్నది, సపోటా ఉన్నది, కూరగాయలు అన్నీ ఉన్నాయి. ఏమేమి కావాలన్నా చెప్పు. అరే ఇదంతా సోదేందుకురా మనకు? ఏమన్నా తాడి చెట్లు ఉంటాయా? ఒక్కసారి అడుగు. ఈ తాడి చెట్లు ఎందుకు లేనిపోయి అవి పెట్టుకుంటాను, ఇవి లేవా చెట్లు? ఏవో ఒకటి కొంచెం. ఏమిరా రోజు సాయంత్రం నీకే పెద్ద బాగా ఖర్చు అవుతానే కాదురా. ఏదన్నా తాడి చెట్టు ఉంటే చూడు రాదురా, చూసి వంగి కళ్ళు గీసేటట్టుగా నేను చేటిని అడిగి తెలుసుకుంటా. పొద్దుకే వరకు కొద్ది పైసలు అవుతానే నీకే. నువ్వు ఒక్కనివే 500 తిన్నాక నేను ఎట్లా బతకాలరా? సరే, నేను చేటుని విలువనా? ఓ చేటు, చెప్పుర్రా, ఆలోచించుకున్నారా? తాడి చెట్టే కదా, తెలివితోటి అడగాలి, గుర్రుండి అడగాలి. నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావు? ఓ చేటు, తాడి చెట్టు ఉన్నదా? ఏంటిదేమో అడుగుతాను. ఓ చేటు, తాడి చెట్లు ఉన్నాయా? ఎన్ని రకాలు ఉన్నాయా చెట్లు చెప్పండి. కొన్నట్టే ఉన్నది, ఉన్నాయి కానీ ఆగు. తాడి చెట్లు కావాలనా? మరి ఇప్పటికన్నా తీసుకుంటారా లేదా? అది తీసుకుంటాం. ఏమేమి మొక్కలు చెప్పు, అవి మేము. తాడి చెట్లు రకాలు ఉన్నాయి, హైబ్రిడ్ ఉన్నాయి, పెద్ద రకం ఉన్నాయి, ఇంకా పొడుగు ఆకాశం అంతా పోతాయి. ఏ చెట్టు కావాలా, ఎట్లా కావాలా? వంగే చెట్టు కావాలి, వంగే చెట్టు, కళ్ళు వారే చెట్టు కావాలి. ఇట్లా వంగిపోచేటట్టుగా, ఏ కాలం అనుకుంటున్నావు? దేవుళ్ళ కాలం అనుకుంటున్నావా? అది ఏ కాలమైనా కానీ, దేవుళ్ళ కానీ, దయ్యాలు కానీ, భూతాలు కానీ, మాకు వంగే చెట్టు కావాలి. కళ్ళు పోయాలి. అంటే వంగితే ఇట్లా తాగుతావు అంతే. మంచిగున్నా పోపో. ఏమైనా నువ్వు చంపుతారు? వెనకటి కాలంలో ఉన్నారా? ఏమిరా దెబ్బని పాపచిత్తం చేస్తాను నువ్వు. అన్నీ ఉన్నాయని తీసుకొచ్చి ఇట్లా మాట్లాడబడివి. ఇది అదేనారా? ఇదే ఉన్నారా? బొచ్చటి చెట్లు ఉన్నది, మన పైసలు కాసే చెట్లు ఉన్నాయి, మా అవి కాసే చెట్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇది కాకుండా ఇంకో ఆగురా. ఏ పాపా ఆగురా, ఇది అతను అక్కడ ఉన్నాయి పా, వేరెక్కడ ఉన్నాయి పా, పోదాం పా. ఏ వద్దు, ఏ వద్దు. రూపాయలు 100 వేలు కాసే చెట్లు ఉన్నాయి పా, అక్కడ నర్సరీలో బొచ్చెడు ఉన్నాయి. ఈ నర్సరీ కావాలి మాకు.
అక్కడ ఉన్నాయి పా, అటు ఉన్నాయి పా. అటు.